ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ సున్నా అయిపోవటం, లేదా మన పర్సనల్ ఫోటోలు సడన్గా ఇంటర్నెట్లో లీక్ అవ్వటం ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. అవును. మన పాతకాలపు యాంటీవైరస్లు, ఫైర్వాల్స్ ఉంటాయి కదా, అవన్నీ దొంగలు పడ్డాక కేకలు వేసినట్టున్నాయి. నిజమే. ఈరోజు మనం సేకరించిన సమాచారం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన డిజిటల్ ప్రపంచానికి ఒక కొత్త రక్షణ కవచంలా ఎలా మారుతుందో లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం దాడుల్ని ఆపడమే కాదు, అసలు దాడి జరగాలనే ఆలోచనను కూడా ఎలా పసిగడుతుందో చూద్దాం. అవును, ఇక్కడ అసలు వ్యూహమే పూర్తిగా మారిపోతోంది. అంటే ఇదివరకు సైబర్ సెక్యూరిటీ అంటే దాడి జరిగాక దాన్ని గుర్తించి ఆ నష్టాన్ని పూడ్చడం. రియాక్టివ్గా ఉండటం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఏఐ వల్ల దాడి జరక్క ముందే దాన్ని ఊహించి నివారించే స్థాయికి వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దొంగతనం జరగాక పోలీసు రావడం కాదు, అసలు దొంగ ఆ ఇంటవైపు చూస్తున్నప్పుడు పట్టుకోవడం లాంటిది. అవును. ఈ మార్పుకు ఏఐ చాలా కీలకం. భలే చెప్పారు. నాకే చాలాసార్లు అనుమానాస్పద లాగిన్ అలర్ట్స్ వచ్చాయి. హైదరాబాద్లో ఉండే మీరు 5 నిమిషాల క్రితం లండన్ నుంచి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించారు అని. మొదట్లో కంగారు పడ్డాను, కానీ ఇప్పుడు అర్థమవుతోంది నా వెనుకొక ఏఐ సైలెంట్గా పనిచేస్తోందని. ఆ, ఇది కేవలం లొకేషన్ మాత్రమే చూస్తుందా, లేక ఇంకేమైనా లోతైన విశ్లేషణ చేస్తుందా? అదే అదే అసలు విషయం. లొకేషన్ అనేది ఒక చిన్న భాగం అంతే. అసలు మ్యాజిక్ అంతా మన ప్రవర్తనను విశ్లేషించడంలో ఉంది. దీన్నే బిహేవియరల్ బయోమెట్రిక్స్ అంటారు. బిహేవియరల్ బయోమెట్రిక్స్. అవును. అంటే చూడండి, పాస్వర్డ్ని దొంగిలించవచ్చు, కాని ఒక మనిషి ప్రవర్తనను 100% కాపీ కొట్టడం అసాధ్యం. ఉదాహరణకు, మీరు టైప్ చేసే వేగం, మౌస్ని కదిలించే విధానం, స్క్రీన్పై ఒక ఆప్షన్ నుండి మరో ఆప్షన్కి వెళ్లే తీరు, వీటన్నంటినీ ఏఐ నేర్చుకుంటుంది. వావ్! అంటే నా పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా కూడా ఆ, నా టైపింగ్ స్టైల్ వాళ్లకు తెలియకపోతే లాగిన్ అవ్వలేరన్నమాట. అవ్వలేరు. కానీ ఇక్కడ నాకొక డౌట్. ఉమ్, నా టైపింగ్ స్పీడ్ రోజూ ఒకేలా ఉండదు కదా. మంచి ప్రశ్న. నేను బాగా టయర్డ్గా ఉన్నా, లేదా ఆఫీస్లో కాకుండా ఇంట్లో వేరే కీబోర్డ్ వాడినా ఏఐ నన్ను పొరపాటున బ్లాక్ చేస్తుందేమో. ఆ, ఇక్కడే ఏఐ తెలివి బయటపడుతుంది. అది చిన్న చిన్న తేడాలను పట్టించుకోదు, కాని ప్రవర్తనలో ఏదైనా అసాధారణమైన మార్పు వస్తేనే అప్రమత్తమవుతుంది. ఓకే. అయితే మీరడిగిన పాయింట్ ఒక ముఖ్యమైన చర్చకు దారితీస్తుంది. ఈ రక్షణ కోసం ఒక ఉద్యోగి ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షించడం అనేది వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు కాదా? ఆ రక్షణ, గోప్యత మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి అనేది పెద్ద సవాల్. నిజమే. ఒకవైపు సెక్యూరిటీ, మరోవైపు ప్రైవసీ. సరే, మనం మనల్ని రక్షించుకోవడానికి ఇంత తెలివైన ఏఐని వాడుతుంటే హ్యాకర్లు ఊరికే కూర్చోరు కదా. అస్సలు కూర్చోరు. వాళ్ళు కూడా ఏఐని వాడుతున్నారని మన దగ్గరున్న సమాచారం చెప్తోంది. అంటే ఇది ఒక రకంగా ఏఐ వర్సెస్ ఏఐ యుద్ధంలా మారుతోంది. మరి అప్పుడు మన పరిస్థితేంటి? కరెక్ట్. ఇది ఇప్పుడు ఏఐ వర్సెస్ ఏఐ యుద్ధమే. కాని ఇక్కడొక విషయం ఆలోచించాలి. ఈ యుద్ధంలో దాడి చేసేవాడికి ఒక్కసారి గెలిస్తే చాలు. అవును. కాని రక్షించే మనం ప్రతిసారీ గెలవాలి. అందుకే మనవైపున్న ఏఐ కేవలం దాడులను ఆపడమే కాదు, దాడి చేసేవాళ్ల పద్ధతులను కూడా నేర్చుకొని వారి తరువాతి ఎత్తుగడను ఊహించగలగాలి. అంటే డిఫెన్స్ ఆడటం కాదు, అవతలివాడి మైండ్ని చదివి ఎత్తుకుపై ఎత్తు వెయ్యాలి. సరిగ్గా చెప్పారు. అంటే కేవలం ఏఐ ఒక్కటే ఉంటే సరిపోదు. అచ్చం సినిమాలో హీరోలాగా ఎంత టెక్నాలజీ ఉన్నా చివరికి సరైన నిర్ణయం తీసుకోవడానికి మనిషి కావాలి. ఖచ్చితంగా. అందుకే అత్యంత బలమైన రక్షణ వ్యవస్థ అంటే ఏఐ ప్లస్ మానవ మేధస్సు. రోజూ జరిగే లక్షల లావాదేవీలను పర్యవేక్షించటం, అనుమానాస్పదమైన వాటిని గుర్తించడం లాంటి బోరింగ్ పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. కానీ ఒక హెచ్చరిక నిజంగా ప్రమాదకరమా కాదా అని నిర్ధారించడానికి, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి, చివరికి ఆ బటన్ నొక్కడానికి అనుభవమున్న మానవ నిపుణుడు కావాలి. అంటే ఏఐ ఒక కోపైలట్ లాంటిది. ఏఐ ఒక శక్తివంతమైన కోపైలట్ మాత్రమే. కానీ విమానాన్ని నడపాల్సింది కెప్టెన్ అయినా మనిషే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే సైబర్ సెక్యూరిటీలో ఏఐ ఇప్పుడు ఒక అదనపు సౌకర్యం కాదు. మన డిజిటల్ జీవితానికి అదొక కవచం లాంటిది. ఇది మనల్ని రక్షించడమే కాదు, మన రక్షణా వ్యవస్థను కూడా తెలివిగా, చురుకుగా మారుస్తోంది. అవును. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనతో వదిలివేస్తుంది. మనం ఏఐని, మానవ మేధస్సును కలిపి ఒక బలమైన రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. బాగుంది. అయితే మనల్ని మనం రక్షించుకునే ఈ క్రమంలో మనం ఎంత పర్యవేక్షణకు సిద్ధంగా ఉన్నాం?
హుహు. ఒకవేళ ఏఐ తప్పుడు అంచనా వేసి ఒక అమాయకుడి ఖాతాను బ్లాక్ చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏఐనా లేక దాన్ని నడిపించే మనిషా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన డిజిటల్ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.